మహాగణుడైన యేసయ్య ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాల సమయంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్య భాగాన్ని చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. ధైర్యము కలిగి ఉండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయును గాక. దేవుని ఎదుట ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం, దేవుడు మనకి మంచే చేస్తాడు. ఆయన చెడు చేస్తే దేవుడు కాదు. మన దేవుడు ఎప్పుడు చెడు చేయడు, మనకి మంచే చేస్తాడు. ఎందుకంటే మన దేవుడికున్న ఒక పేరేంటి, ఆయన మంచి దేవుడు అని. ఆయనకున్న పేరే మంచి దేవుడు అని. కానీ ఈరోజు మన దేవుడు చాలా మంచివాడు, చాలా గొప్పవాడు. ఎందుకనంటే ఆయన అంటే మంచివారు ఈ లోకంలో ఎవ్వరూ లేరండి. మనిషిలోనే మంచితనము లేదు, కానీ దేవునిలో మంచితనం అనే లక్షణం ఉంది. అందుకే మనుషులు అందరిలో కాకపోయినా కొందరిలో కొద్దిగా మంచితనం ఉందంటే అది దైవత్వం నుండి వచ్చినదే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ వాక్యం చెబుతున్న రీతిగా మనం ధైర్యంగా ఉందాం. ఎందుకంటే దేవుడు తన ప్రజలకి ఆయన మంచే చేస్తాడు. నిజమే, దేవుడు దృష్టికి ఏది మంచిదో అదే మన జీవితంలో జరగాలి అని కోరుకోవాలని. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనం అనుకున్నది జరగాలి, మనం అనుకున్నది అవ్వాలి, మనం అనుకున్నట్టుగా అన్నీ ముందుకు వెళ్ళాలనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మనం అనుకున్నవన్నీ మనకి మేలుకరంగా ఉండవు, మనం అనుకున్నవన్నీ మనకి ఉపయోగకరంగా ఉండవు, లాభకరంగా ఉండవు. అవి మనకి నష్టాన్ని కూడా తీసుకొస్తాయి. కొన్నిసార్లు మనకి అవి ప్రమాదాలని కూడా తీసుకొస్తాయి. కొన్నిసార్లు అవి మనకి ఆటంకాలు కలిగిస్తాయి, కొన్నిసార్లు మనల్ని కృంగదీస్తాయి. అందుకే మన జీవితంలో ఆయన మనం నమ్ముకున్నాము గనుక, ఆయన కలిగి ఉన్నాం గనుక, ఆయన వెంబడిస్తున్నాం గనుక, ఆయన బాటలో నడుస్తున్నాం గనుక ఒకటే దేవుని అడుగులు, ప్రభువా మాకు మా కుటుంబాలకి ఏది మంచిది అని నీ దృష్టికి అనిపిస్తుందో అదే మా జీవితంలో జరిగించే ప్రభువా అని అనుదినము గనుక నిజంగా మనం ప్రార్థన చేసుకుంటే మన జీవితంలో మన కీడు కలిగేది ఏది దేవుడు చేయడు. ఒకవేళ అలాంటిది వస్తున్నా దేవుడు దాన్ని తీసివేసి తొలగించి మనకి ఆయన దృష్టికి ఏది మంచిదో అదే ఆయన మనకి జరిగిస్తాడు, అదే మన ఎడల దేవుడు చేస్తాడు. కనుక దేవుని ఎదుట మనం ఎప్పుడు కూడా ఒకటే అడగాలి, ప్రభువా నీ దృష్టికి ఏది మంచిదైతే అదే నా జీవితంలో జరగాలి, అదే నా కుటుంబం పట్ల జరగాలి అని ఎప్పుడు దేవుని మనం ప్రార్థించేటువంటి వారుగా ఉండాలి. అప్పుడు ఆ ప్రార్థన ప్రకారంగా దేవుడు తన దృష్టికి మంచిది మన జీవితంలో చేస్తాడు. మనం చేసేది మనకి కొన్నిసార్లు నష్టాన్ని అపాయాన్ని కలిగించిన దేవుడు ఏది చేసినా మంచే చేస్తాడు. ఎందుకంటే బైబిల్లో ఉంది, ఆయన యందు భయభక్తులు గల వారికి, అంత మాత్రమే కాదు ఆయన ఇష్టలైన వారికి, ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగును అని బైబిల్ చెప్తుంది. అందుకే నీకేది జరిగి మేలు కొరకే చేస్తాడు దేవుడు. అందుకే దేవుణ్ణి ఆయన దృష్టికి ఏది మంచిదో అది జరగాలి అని మనం కోరుకోవాలి. కొన్నిసార్లు మనకి ఇష్టమైన జరగాలనుకుంటే అది మనకి మన కుటుంబానికి ఏ విపత్తు ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అందుకే అలాంటివి కాకుండా యేసయ్య నీలో మేము ఉన్నాం కనుక నీ దృష్టికి ఏది మంచిది అదే మాకు జరిగించి మమ్మల్ని, మా కుటుంబాలను, మా బిడ్డలను, లేదా నా భర్తను, మా పరిస్థితులను, మా ఉద్యోగాన్ని, లేదా మా బిజినెస్ని, మా వ్యాపారాన్ని, మా చదువు అన్నిటిని నడిపించు ప్రభువా అని మనం అనుదినము ప్రార్థన చేసుకుంటే దేవుడు అలాగే మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కానీ ఈరోజు నుంచి అదే విధమైనటువంటి ఆత్మీయత, ప్రార్థన జీవితాన్ని మన దేవునిలో కలిగి ఉందాం. అలాగే దేవుని అడుగుదాం, అలాగే దేవుని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు. నీ సన్నిధిలోనైనా మా ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు నీ వాక్యం, మా తలంపులు వేరు, నీ తలంపులు వేరు నీ వాక్యం బోధిస్తూ ఉంది. నిజమే, మా ఆలోచనలు కొన్నిసార్లు మేము మంచివి అనుకుంటాం, కానీ అవి మమ్మల్ని మరణానికి తీసుకువెళ్తాయని, వంకర మార్గంలోకి వెళ్ళేలా చేస్తాయని వాక్యం చెబుతుంది. కనుక మా ఆలోచన కాదు, నీ దృష్టికి ఏది మంచిదో అదే మా జీవితంలో జరిగించి మమ్మల్ని సహాయం చేసి నడిపించమని, నీ మార్గాల్లో స్థిరపరచమని యేసు క్రీస్తు ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.